నమస్కారం. సంజీవని కార్యక్రమానికి స్వాగతం. టీనేజ్ వయసు దగ్గర నుంచి మధ్య వయసు వరకు స్త్రీలను ఇబ్బంది పెట్టే గైనిక్ సమస్యల్లో ముందుగా చెప్పుకోదగింది పీసీఓడి. ఈ అండాశయంలో నీటి బుడగలనే సమస్య వల్ల అధిక బరువు, అవాంఛిత రోమాలతో పాటు నెలసరి సమస్యలు ఎక్కువ అవడం, అంతేకాదు వీటితో పాటు ఫెర్టిలిటీకి సంబంధించిన సంతానలేమి సమస్యలు తలెత్తడం కూడా మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. పీసీఓడి కొన్ని సందర్భాల్లో పీసీఓఎస్ ఒక సిండ్రోమ్ లాగా మారడం, అనేక రకాల సమస్యలు తలెత్తడం, డయాబెటీస్ లాంటివి రావడం కూడా చూస్తున్నాం. కాబట్టి అసలు అండాశయంలో నీటి బుడగలు అనే సమస్యకు కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, తీవ్రం అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ సందర్భాల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి కామినేని హాస్పిటల్స్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ చిరుమామిల లక్ష్మి గారు మనతో ఉన్నారు. మీరు కాంటాక్ట్ చేయగల నంబర్స్ 770234003405. హలో అండి. హలో అండి. పీసీఓడి అనేది అంటే ఈ మధ్య నెలసర్లు స్టార్ట్ అయ్యి అవ్వగానే ఈ మధ్య కనిపిస్తుందండి. చాలా చిన్న ఏజ్లో చూస్తున్నాము. అంటే ఎందుకు, ఎలాంటి రీజన్స్ వల్ల, అంటే అంత చిన్న ఏజ్లోనే ఆన్సెట్ ఉంటుందంటారు? మెయిన్గా ఈ పీసీఓడి అనే ప్రాబ్లము ఒక కండిషన్ అండి. ఆ కండిషన్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఏంటంటే కొంచెం వెయిట్ పెరిగినా కానివ్వండి, లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయినా కూడా ఇమీడియట్గా మనకి బయటికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం కానివ్వండి, లేకపోతే ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ కనపడుతూ ఉంటుంది. సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ వల్లే ఇది మనకి ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. అలానే జెనెటిక్ ప్రాబ్లం అన్నమాట. మన ఏషియన్స్, అది ఇండియన్స్లో ఈ పీసీఓ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి మన జీన్స్లో. సో దీనికి తోడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేసరికి ఎక్కువగా మనకి కనపడుతూ ఉంది. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు పద్మజ. పద్మజ గారు, కొంచెం గట్టిగా క్లియర్గా మాట్లాడండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందండి? చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు పీసీఓడి ఉంది. అయితే లాప్రోస్కోపీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత కన్సీవ్ అయ్యాను. కానీ అది మిస్క్యారీ అయ్యాను మళ్ళీ 3rd monthలో. ఓకే. తర్వాత మళ్ళీ ఈ కన్సీవింగ్ అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కాల్ చేశానండి. ఓకే, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయండి? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయండి. లాప్రోస్కోపీ ముందులా ఉన్నాయి. అది అయినాక ఒక 2 months రెగ్యులర్గా వచ్చాయి. రెగ్యులర్ వచ్చినాక కన్సీవ్ అవడం జరిగింది. మళ్ళీ ఒక కన్సీవ్ అయ్యాను కానీ అది మిస్క్యారీ అవడం జరిగింది. ఆ తర్వాత ఒక 1 month పీరియడ్ రావడం అలా జరిగింది. ఓకే. పీరియడ్ కనుక రెగ్యులర్గా వస్తుంటే మళ్ళీ మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మంచిగానే ఉంటాయండి. న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా మీరు ఏది తింటున్నారు, డైట్లో ఏముంటుంది, అట్లానే ఎక్సర్సైజ్ కూడా మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అధిక బరువు, అవాంఛిత రోమాలు, నెలసరి సమస్యలు, ఇలాంటి పీసీఓడిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు కదండి. ఇవన్నీ ఉంటూ ఉంటాయా? ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? అంటే అందరిలో ఈ 3 symptoms ఉండడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అంటారు? అందరిలో ఉండవండి 3 symptoms. కొంతమందిలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందిలో ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. అలానే కొంతమందిలోనే హెయిర్ గ్రోత్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉండొచ్చు. అది ఎవరికి ఏది వస్తుంది అనేది మనం చెప్పలేము అనమాట. వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయటం తప్పితే. ఈ పీసీఓడిని సిండ్రోమ్ అని ఎప్పుడు అంటూ ఉంటారు? మామూలుగా పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒకటి ఉందండి. అంటే ఏంటంటే అది స్కాన్లో మనకి సిస్టుల్ లాగా చాలా సిస్టులు ఉన్నట్టు కనపడతా ఉంటుంది ఓవరీస్లో. దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. అలా ఆ కండిషన్తో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు బయోకెమికల్ టెస్ట్ చేసామనుకోండి, బ్లడ్ టెస్ట్, దాంట్లో ఎక్కువగా టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ ఇలాంటివి కనపడినప్పుడు సిండ్రోమ్గా పరిగణిస్తూ ఉంటాం. ఓకే. ఒక విధంగా పీసీఓడికి, అండాశయంలో నీటి బుడగల సమస్యకు, షుగర్కి సంబంధం ఉందంటుంటారు కదా, అది ఏ సందర్భాల్లో? ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మెయిన్గా ఎందుకంటే హార్మోన్ బ్యాలెన్స్ తప్పటం వల్ల వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కానీ బాడీలో కణాలు ఏంటంటే ఆ ఇన్సులిన్ ఉపయోగించుకోలేవు. అలాంటిది కనుక ఇంకా ఎక్కువ అయ్యి వర్స్ అయినప్పుడు కనుక వాళ్ళు డయాబెటీస్గా మారే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటారు.
ఓకే. సో అది కూడా వాళ్ళకి సైడ్ దారి తీస్తుంది అనమాట డయాబెటీస్కి. ఒక కాల్ చూద్దామండి. హలో హలో హలో, మేము విజయనగరం నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి మీ పేరు? పేరు శాంతి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు శాంతి. చెప్పండి శాంతి గారు, మీ క్వశ్చన్ అడగండి. అయితే వైట్ అనేది ఎందువల్ల అవుతుందండి? లేడీస్ ప్రాబ్లం. ఓకే, వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు కదండి. ఇది చాలా కారణాల వల్ల అవ్వచ్చండి. ఫస్ట్గా చెప్పేది ఏంటంటే, మామూలుగా ప్రతి నెల మెన్స్ట్రల్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అది చాలా నార్మల్ అండి. దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా కాకుండా అది కనుక ఏదన్నా వేరే రంగులో కనుక ఉన్నట్టయితే లేదా స్మెల్గా ఉన్నట్టయితే కనుక మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో వినిపిస్తుందా అండి? హలో అండి, నా పేరు కుమారి అండి. కుమారి గారు చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం అనేది నాకు 17 years నుండి ఉందండి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుందండి. 3 months నుంచి డాక్టర్ చూయించుకున్నాను. ఓకే. అలా టాబ్లెట్స్ ఇచ్చారు కానీ తగ్గడం లేదు. ఎందువల్ల అంటారు? మీ ఏజ్ ఎంతండి? 23. 23 years. ఓకే. పీసీఓడిలో ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మంత్స్ యాక్చువల్గా పీరియడ్ కనుక రానప్పుడు, ఒకవేళ అది వస్తే కనుక ఇట్లానే కంటిన్యూస్ బ్లీడింగ్, చాలా హెవీగా పీరియడ్ రావటం జరుగుతుంటుందమ్మా. అది ట్యాబ్లెట్స్ వాడితే కూడా తగ్గలేదు అంటే ఒక్కసారి లోపల ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది. ఆ పొరని తీసి పరీక్షకు పంపిస్తే లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. చేశారండి. 7 mm ఉందంట థిక్నెస్. అంటే అది స్కాన్ కాదండి. స్కాన్లో కాకుండా చిన్న బయాప్సీ అని తీస్తారు, ఎండోమెట్రియల్ బయాప్సీ. అది తీపించుకొని చూడొచ్చు. అది చూసినాక మనం ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. అసలు ఏ సందర్భాల్లో అసలు ఎలాంటి కండిషన్ని పీసీఓడి అంటారండి? అంటే హార్మోనల్ చేంజెస్ ఎలాంటి కండిషన్ అంటారు? ఇది సైంటిఫిక్గా కూడా చాలా రోజులు డిసైడ్ చేయలేకపోయారండి. కానీ ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే, ఆడవాళ్ళకి కనుక పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, లేకపోతే స్కాంటీ అంటే చాలా కొద్దిగా 1-2 రోజులు పీరియడ్స్ చాలా స్పాటింగ్ లాగా అయినా, లేకపోతే అసలు పీరియడ్స్ రాకపోతున్నా, ఇది ఒక కండిషను. రెండోది ఏంటంటే హెయిర్ గ్రోత్, ఫేస్ మీద కానీ యాక్నీ కానీ ఇవి ఉన్నా, వాళ్ళలో కొంచెం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది అంటారా? అదే బ్లడ్ టెస్ట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా, అదే స్కాన్లో ఓవరీస్లో చాలా సిస్టుల్లా కనపడినా, ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉందని చెప్తామండి. ఓకే, ఒక కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు వాణి అండి. చెప్పండి వాణి గారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నా. నా పెళ్ళి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుందండి. బాబుకి ఇప్పుడు 5 సంవత్సరాలు. ఓకే. 1 సంవత్సరం అన్నప్పుడు నేను అబార్షన్ చేయించుకున్నా. ఇంకా ప్రెగ్నెంట్ కాలేదండి. అబార్షన్ ఎప్పుడు చేయించుకున్నారండి? బాబుకు సంవత్సరం అయినాక. ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదంటారా? రాలేదండి. ఓకే, మీకు పీరియడ్స్ అవి రెగ్యులర్గానే వస్తాయమ్మా? రెగ్యులర్గానే వస్తాయండి. ఓకే, ఒకసారి కనుక మళ్ళీ మీరు ట్యూబ్స్ అయ్యి సరిగ్గానే ఉన్నాయా లేదా అని హెచ్ఎస్జి అని చేస్తారు, ఎక్స్రే టెస్ట్. అదొకటి, మీ హస్బెండ్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో మేడం, నా పేరు రమాదేవి అండి. చెప్పండి రమాదేవి గారు. మేడం, మాకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. ఓకే. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. మాకు ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ఏం రాలేదు. స్కానింగ్ చేస్తే ఒక సిస్ట్ ఉందని చెప్పారు మేడం. అది పీసీఓడేనా? ఓవరీలో ఒక సిస్ట్ ఉందన్నారమ్మా, చాలా సిస్ట్లు ఉన్నాయన్నారా? ఒకటే ఉన్నదన్నారు మేడం. టాబ్లెట్స్ ఇస్తే ఇది పోతుంది, ఒకటి ఉంది అని. మీ మాట కొంచెం క్లియర్గా లేదమ్మా, ఇంకొకసారి చెప్పండి సిస్ట్ గురించి.
మేడం స్కానింగ్ తీశారు ఓకే. ఓవరీలో. తీసి ఒక సిస్ట్ ఉంది, ఈ టాబ్లెట్స్ వాడితే కరిగిపోతుంది అని చెప్పారు మేడం. ఎంత సైజులో ఉందమ్మా? సైజ్ చెప్పలేదు మేడం మాకు. ఓకే. అది ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించుకొని ఒక 2 నెలల తర్వాత కనుక చూస్తే అది పోయినట్టయితే దాని గురించి పెద్ద భయపడాల్సిందేం లేదు. అలానే మీ హస్బెండ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీకు ట్యూబ్స్ అయ్యి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా కూడా చూసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసినాక ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మీకు సహాయపడగలరు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో అండి, రాజేశ్వరి. నమస్తే, చెప్పండి. మేడం గారు, నాకు నవంబర్లో అబార్షన్ అయిందండి 3 months ఉన్నప్పుడు. తర్వాత నుంచి ప్లాన్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ అందలేదు. లాస్ట్ మంత్ ఫెర్టిలిటీ స్కాన్ చేపిస్తే ఓవరీస్ అని చూపెట్టండి, పాలిసిస్ట్ ఓవరీస్ అని. అది ఎంత పాలిసిస్ట్ ఓవరీస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండి ప్రెగ్నెన్సీకి? మీరు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటున్నారమ్మా? అవునండి. ఓకే. మీకు మామూలుగా పీరియడ్స్ రెగ్యులరే వస్తాయా? ఇంతమంది వచ్చేవండి, ఇప్పుడు అబార్షన్ అయిన దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. ఫస్ట్ 2 months రెగ్యులర్ గా వచ్చింది, తర్వాత నుంచి 1.5 months 2 months అలా వస్తుంది. ఓకే. సో స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉండి ఉంటుందమ్మా. దానికి ఏంటంటే మీరు వెయిట్ పెరిగినా కూడా, ఈ అబార్షన్ నుంచి ఇప్పటికి కొంచెం వెయిట్ పెరిగినా కూడా అది మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, దీని అంతటి వల్ల ఎగ్ రిలీజ్ అవ్వటం ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ కనుక కొంచెం స్టార్ట్ చేసి మీ డైట్ కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ వెయిట్ ఇంక్రీజ్ అయినట్లయితే అది మామూలుగా మళ్ళీ నార్మల్ పీరియడ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇతర గైనిక్ ప్రాబ్లమ్స్కి ఈ పీసీఓఎస్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? సిస్టిల్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కదా, వాటికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ మధ్య వస్తున్నాయండి లింకులు. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పాలిసిస్టిక్ ఓవరీస్, ఆపోజిట్ వే కూడా, లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉంటుందేమో అనే అనుమానం వస్తుంది. ఇంకా కన్ఫర్మ్డ్గా మనకి తెలియదు అనమాట. ఓకే. ఈ పీసీఓఎస్కి కానీ పీసీఓడికి కానీ చాలా మందులు వాడుతుంటారు ఎస్ టుగెదర్. అవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా అని కూడా కన్ఫ్యూజన్ ఉంటుంటుంది. ఎందుకంటే మెడిసిన్స్ వాడినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు తలెత్తడం, నెలసరి సమస్యలు తలెత్తడం, పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, అది ఎలా మేనేజ్ చేయాలంటారు? ఇప్పుడు గైనకలాజికల్ ఆస్పెక్ట్లోంచి చూస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఆర్ 6 months దాకా పీరియడ్ రాలేదనుకోండి కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే అన్ని రోజులు వెయిట్ చేయకుండా 3 to 4 monthsకి ట్యాబ్లెట్స్ తీసుకొని పీరియడ్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అట్లానే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అట్లనే ఇప్పుడు ఒకవేళ హెయిర్ గ్రోత్ ఎక్స్ట్రా ఉందనుకోండి, ఫేస్ మీద కొంచెం ఇబ్బందిగా ఉంటే ఎలక్ట్రాలసిస్ అలాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాము. అలానే యాక్నీకి స్కిన్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి హెల్ప్ దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రెగ్యులర్గా వాడాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి విత్డ్రావల్ పీరియడ్ వస్తే సరిపోతుంది అనమాట. అంతకంటే బియాండ్ మాత్రం వెళ్ళకూడదు అని చెప్తాం. ఇంకోటి, ఈ లాప్రోస్కోపీ సర్జరీ కానీ లేకపోతే పంచర్ చేయడం అనేది కానీ ఏ సందర్భాల్లో చేస్తుంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఇదివరకు కాలంలో ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్గా, అంటే పీసీఓడి ఉందేమో అనే అనుమానం రాగానే చేసేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న థియరీ ఏంటంటే దానివల్ల లోపల ఓవేరియన్ రిజర్వ్ లేకపోతే ఓవరీలో ఉండే ఫాలికల్ నెంబర్ తగ్గిపోతుంది అనేది కూడా ఒక కన్సర్న్ స్టార్ట్ అయిందనమాట. ఓకే. దానివల్ల ఫస్ట్ మనం పిల్లల కోసం అయితే మాత్రం ట్యాబ్లెట్స్, క్లోమోఫిన్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ వాడి ఎగ్ రిలీజ్ చేయగలిగితే కనుక ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఎనీవే ఆపరేషన్ ఏ రోజైనా కానీ కాంప్లికేషన్స్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది, ఎంత చిన్న ఆపరేషన్ అయినా. సో అందుకని ఫస్ట్ లైన్గా కాకుండా ట్యాబ్లెట్స్ పనిచేయకుండా, ఇంజెక్షన్స్ కూడా పనిచేయనప్పుడు సర్జరీకి వెళ్తాం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వయసు పైబడి సంతానలేమి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు అంటే ఇలాగ పంచర్ చేయించుకుంటే వాళ్ళకి కొంతవరకు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అనేది ఒక ఇది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వయసు పైబడింది అంటే యూజువల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఎఫెక్ట్ అంత కనపడకపోవచ్చు అండి. విత్ ఏజ్ మేబీ చాలా మందిలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో వాళ్ళల్లో కూడా యూజువల్గా అడ్వైస్ చేయట్లేదు
వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంటే కనుక నెక్స్ట్ స్టెప్ ఐదర్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అడ్వైస్ చేస్తాము. లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అనేది మాత్రం రీసెంట్ ట్రెండ్ అయితే మాత్రం యాజ్ ఏ సెకండ్ లైన్ ఆ థర్డ్ లైన్ మేనేజ్మెంట్గా వస్తుంది. ఓకే. ఈ అండాశయంలో నీటి బుడగలు అనే సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తుంటారు కదండి, అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్గా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి. మనకేంటంటే బాగా ఎక్కువగా క్వాంటిటీలో అన్నం తినడం బాగా అలవాటు. సో అది పిండి పదార్థం కార్బోహైడ్రేట్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ తిన్నప్పుడు ఈ ఎనర్జీ క్యాలరీ లెవెల్స్ చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో అది తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలానే ఫైబర్ కంటెంట్ అంటే వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి తీసుకుంటే కనుక డైట్ బెటర్గా ఉంటుంది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి. ఓకే. మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు చాలామంది అలా వాడుతూ ఉంటారు కదండి, వాళ్ళు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకుంటే మంచిది? అంటే మళ్ళీ ఇలా వాడుతూ ఉంటే బాగానే ఉంది కదా, నెలసార్లు బాగానే వస్తున్నాయి రెగ్యులర్గా ఈ మెడిసిన్ వేసుకుంటే అనేది ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి చాలా భయాలు కూడా ఉంటుంటాయి, వెయిట్ పుట్ ఆన్ అవుతామని, అలాగా అంటే నిద్ర ఎక్కువ వస్తుందని రకరకాల అనుమానాలు కూడా ఉంటుంటాయి. ఏవి కరెక్ట్? మెడిసిన్స్ వాడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో కనుక మనం ఆలోచిస్తేనండి మెయిన్గా వాడేది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఏదైతే యూస్ చేస్తామో అదే పిల్లు మనకి పాలిసిస్టిక్ ఓవరీస్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ వాడాల్సి వస్తే మెయిన్గా వాడేది అదే. సో దాంట్లో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. వన్స్ ఒకసారి అలవాటు అయిపోయినాక బాడీకి దానివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది, మన వాళ్ళంటే స్మోకింగ్ చేయరు, కానీ స్మోకింగ్ చేసే ఆడవాళ్ళు కనుక ఇది యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం కాళ్ళల్లో క్లాట్స్, బ్లడ్ వెజల్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో కనుక బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ వచ్చే సిచ్యువేషన్ ఇంక్రీజ్డ్గా ఉంటే కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడమన్నమాట. అలానే ఏజ్ పెరిగిందనుకోండి, అబౌవ్ 35-40 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడటం అంత సేఫ్ కాదు. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నా చెప్పండి, మీ పేరు? వనజ అండి. చెప్పండి వనజ గారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు పీరియడ్ సరిగ్గా రావడం లేదండి. అది ఒక మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 days తర్వాత అట్లా వస్తుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాము. అది టాబ్లెట్స్ వాడినా కూడా మరి అలాగే వస్తుంది. మీకు అసలుకి సమస్య ఏంటమ్మా? మీకు మీ వయసు ఎంత? నా వయసు 22 years అండి. 22 years. మ్యారేజ్ అయిందా? అయింది మేడం. ఓకే. ఇప్పుడు మీరు మెయిన్గా నన్ను క్వశ్చన్ అడిగేది పిల్లల గురించి అడుగుతున్నారా, పీరియడ్స్ రావట్లేదని? పిల్లల గురించే అండి మాకి. ఓకే. ఇప్పుడు మీకు పిల్లల కోసం అయితే అమ్మా మీరు మీ హస్బెండ్ కలిసి ఒకసారి ఇద్దరికి టెస్టులు చేయించుకోవాలి. ఫుల్గా చేయించుకున్నాక అన్నీ బాగానే ఉంటే, ఓన్లీ పీరియడ్స్ ప్రాబ్లమే కనుక అయితే ఎగ్ రిలీజ్ కోసం అని ట్యాబ్లెట్స్ ఇస్తారు. నెలకి 5 ట్యాబ్లెట్లు ఉంటాయి. అవి వేసుకున్నాక స్కాన్లు అయ్యి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ ద్వారా కనుక ఎగ్ రిలీజ్ అవుతే కనుక మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కనుక సంప్రదించి ఇట్లాంటి ట్రీట్మెంట్ కావాలని అడగండి మీరు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయికి 11వ సంవత్సరం మెచ్యూర్ అయిందండి. ఓకే. అప్పటి నుంచి నెలసరి బాగానే వచ్చేది. ఒక 1 year తర్వాత నెలసరి సరిగా రావట్లేదు మేడం. ఈ అమ్మాయికి ఇప్పుడు ఏమో 17 సంవత్సరాలు. 2 నెలలకి 3 నెలలకు అవుతుంది. అవుతుంటే ఎన్ఆర్ఐలో చూపించాను, తెలుస్తుంది. ఏమో కానీ తీశారు. తీసి చిన్న చిన్న నీళ్ళ గుర్తులు ఉన్నాయి. అమ్మాయికి సమస్య ఏం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఏజ్ రానియండి, అప్పుడు చూస్తాను అని చెప్పారండి. అసలు ఈ అమ్మాయి నెలసరి ఎప్పుడు రావట్లేదు మేడం, ఏం చేయమంటారు? బరువు ఎలా ఉంటుందమ్మా మీ పాప? బరువు 46. ఓకే. హైట్ బాగానే ఉంటారా? హైట్ ఎంత ఉంటారు? 5.5 అట్లా ఉండిద్దండి. 5.5 అలా ఉంటారా? సో వెయిట్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు ఆమె హైట్కి. దానివల్ల కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ సరిగ్గా రావు. లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. 2 రకాలుగా మనం చూసుకోవాలి ఏది అనేది.
ఒకవేళ పాలిసిస్టిక్ ఓవరీస్ అని కనుక తేలితే బ్లడ్ టెస్ట్లు అవి చేసినాక వాళ్ళకి ఏంటంటే 3 నెలల కన్నా కనీసం పీరియడ్ వచ్చేటట్టు ఒకసారి టాబ్లెట్లు ఇప్పించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మాత్రం టాబ్లెట్లు ఇచ్చారు, ఆల్రెడీ వాడింది. అయినా అట్లాగే వస్తుందండి, నెలసరి సరిగా టయానికి రావట్లా, నెల 2 నెలలు. అసలు పోయిన అయితే అయింది 2 నెలలకి, అస్సలు ఏం లేదు. అయిందంటే అయిందంట, ఇది ఏం లేదు. ఒకవేళ పీరియడ్ వస్తే కనుక పర్లేదమ్మా, నెలకి 2 నెలలకి వచ్చినా పర్లేదు. భయపడాల్సింది అయితే ప్రస్తుతానికి ఏం లేదు. అంతకంటే ఎక్కువ 4-5 నెలల దాకా పీరియడ్ రాకపోతే కనుక మీరు 3-4 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీరియడ్ రావడానికి టాబ్లెట్లు ఇప్పించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక మాత్రం పిల్లల కోసం ఒక 6 నెలలు ట్రై చేసి ఆ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తొందరగా సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్కి పీసీఓడికి వాడే మెడిసిన్స్ తోటి వాళ్ళు బరువు తగ్గడం కానీ అవాంఛిత రోమాలు కూడా తగ్గడం కానీ అలా ఉంటుందండి, లేకపోతే వాటికి కూడా సైమల్టేనియస్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా? బరువు అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందండి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, సో నేను తగ్గను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామంది పేషెంట్స్ని చూశాను, వాళ్ళు కనుక పట్టుదలగా చేస్తే మామూలు వాళ్ళు ఎలా తగ్గుతారో వాళ్ళు అలానే తగ్గుతారు. తగ్గితే ఆటోమేటిక్గా కండిషన్ కరెక్ట్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి వితౌట్ ట్రీట్మెంట్. ఓకే. సో అదేంటంటే వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇది ట్రీట్మెంట్ కాదు అనుకుంటారు. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి వెయిట్ లాస్. ఓకే. వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అండి. డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ కనుక చేస్తే వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ప్రస్తుత లైఫ్ చాలా ఫాస్ట్ లైఫ్లో ఏంటంటే దీన్ని అన్నిటిని నెగ్లెక్ట్ చేసి ట్యాబ్లెట్లు తీసేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. సో దట్స్ మై అడ్వైస్. ఎండాశయంలో నీటి బుడగలు అనే సమస్య అనేది ఎంతవరకు వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు? వంశపారంపర్యంగా అయితే వస్తుందండి. సపోజ్ రన్ అవుతుంది, మదర్కి కనుక ఉంటే పిల్లలకి రావటం, సిస్టర్కి ఉంటే ఇంకొక సిస్టర్కి రావటం, అట్లాంటివి జరుగుతుంటాయి. జెనెటిక్గా వస్తుంది అని ప్రూవ్ అయింది. అంటే వాళ్ళు ముందు నుంచి ఫ్యామిలీస్లో ఉంది అనుకుంటే ముందు నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ బాగా డైట్ కంట్రోల్ చేయడం, వెయిట్ పుటానా ఒకటి చూడడం అలాంటివి చేయడం వల్ల కూడా రాకుండా అవాయిడ్ చేయొచ్చు అంటారా ఈ సమస్య? డెఫినెట్గా అండి. ఇదేంటంటే డైనమిక్ ప్రాసెస్ అనమాట. మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుందో అది బయటికి లక్షణాలను అలా బయటపడతా ఉంటుంది. మనం వెయిట్ పెరగంగానే ఆ లక్షణాలు బయటపడతాయి, వెయిట్ కంట్రోల్ రాగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే. మెడిసిన్స్ వాడేటప్పుడు వాళ్ళు ఇంకా మెడిసిన్స్తో పాటు ఇలాంటివన్నీ చేస్తే మెడిసిన్స్ వాడే సందర్భాన్ని అవాయిడ్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంటుంది అంటారు? చాలా సందర్భాల్లో జరుగుతుందండి. నా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్స్కి ఈ డైట్ కంట్రోల్ అని వెయిట్ ఎక్సర్సైజ్ అని చెప్తే పాటించిన వాళ్ళు చాలామంది వితౌట్ ట్రీట్మెంట్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బై ద నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇచ్చే టైంకే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఓకే. సో ఏ ఏజ్లో బాగా ఎక్కువగా గమనిస్తున్నారండి ఈ సమస్య? అంటే నెలసర్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనార్షీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసినా ఏ ఏజ్ గ్రూప్లో మరీ ఎక్కువగా ఉంటుంది అంటారు? అంటే బిఫోర్ మెనార్కీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. సపోజ్ అంటే కొంతమందికి డిలేడ్ పీరియడ్ అసలు మెనార్కీ స్టార్ట్ అవ్వదు, కొంతమంది పీసీఓస్ వల్ల కూడా స్టార్ట్ అవ్వకుండా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది చాలా కొద్ది శాతం అనమాట. మెనార్కీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 2 years ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే అది పీసీఓస్ అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 years ఏంటంటే బాడీ హార్మోన్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. సో దాంట్లో మనకి అంత పెద్దగా తెలియదు. కానీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి 18 to 35 years మధ్యలో వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే. అంటే 40sలో మెనోపాజ్ దశలో ఈ సమస్య అసలు ఉండదంటారా? చాలా తక్కువ అండి. ఓకే. అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు మేనేజ్ చేస్తూ వస్తే ఏజ్ పైబడే కొద్దీ ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ప్రస్తుతం రీసెర్చ్ ఏంటంటే ఏజ్ పైపడే కొద్దిగా మెనోపాజ్కి వచ్చేసరికి వీళ్ళకి ఎర్లీ మెనోపాజ్ వస్తుంది అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్. ఓకే. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకి ఇంకా తెలియదు, చూడాలి. ఓకే. ఓకేనండి డాక్టర్ లక్ష్మి గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.
పీసీఓడి అనే సమస్య, అండాశయంలో నీటి బుడగలు అనే సమస్య కరెక్ట్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. ఫస్ట్ అసలు వెయిట్ పుటాన్ అవ్వకుండా చూసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే తీసుకునే డైట్ విషయంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ లేకుండా చూసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చని. అంతేకాకుండా పీసీఓడితో బాధపడే వాళ్ళు వెయిట్ తగ్గరనుకోకుండా వెయిట్ తగ్గడానికి ప్రయత్నిస్తే మందులు వాడే సందర్భాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చని. పీసీఓడి లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది నయం కాని సమస్య అని బాధపడాల్సిన అవసరం లేదని, చిన్న చిన్న చిట్కాలు పాటించి కూడా ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని, మెడిసిన్స్ వాడేటప్పుడు డాక్టర్ సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు వాడుతూ ఇలాంటి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యమని కామినేని హాస్పిటల్స్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిల గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవిని కార్యక్రమం. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.